సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఇప్పుడు చేసుకుంటారు ఎవడో చేసుకుంటారు చేసుకోండి రండి ఎంతమంది వచ్చినా బయలేదు ఏమైందిరా నీకు? ఏం చెప్పమంటావు బాబు, పైనుంచి కిందకి ముద్రపోతున్నా పెళ్లి కాలేదు. పక్క ఊళ్ళో పేరెంట్ తల్లి ఆలయం ఉందంట, అక్కడికి పెళ్లి కాని వాళ్ళే వెళ్ళాలంట. అక్కడికి వెళ్తే లట్టక్కన పెళ్లి అయిపోద్దంట. అయితే మాత్రం గుడికి ఏ అవతారంతో వెళ్తావా? ఏం చెప్పమంటారు బాబు, అదంతా పెద్ద కథలే. ఉన్న బట్టలు మొత్తం పాడైపోయినాయి, మిగిలింది ఒకటే జత, అది సంచిలో పెట్టుకున్నా. అక్కడికి వెళ్ళి అయితే నేను వస్తాను పద. మీరెందుకులే బాబు, మీకు 1 ఎకరాల పొలం ఉంది, అంటే 1 మంది అమ్మాయిలు దొరుకుతారు. నిజమే, చెట్టంత మనిషిని చేలోకి పంపుతున్నారు తప్ప శోభనం గదులకు పంపాలని పెద్దానికి తెలియటం లేదు. ఒరే ఒరే అన్నవరం, నేను పేరంటాల తల్లి గుడికి వస్తాను, తీసుకెళ్తావా? ఇంకా ఆలస్యం ఎందుకు బాబు, పదండి. ఒరే 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 అన్నవరం, గుడిలోకి వెళ్లే ముందు కొలంలో కాళ్ళు కొడుకుని వెళ్ళడం ఆచారం రా. బాలవాళ్ళ బాబు గారు, మనం ఇక్కడికి వచ్చినందుకు కాళ్ళు చేతులు కడుక్కోవడానికే. మీరు కాళ్ళతో కడుక్కోనండి, నేను వెళ్తాను, నేను వెళ్ళిపోతాను బాబు. అమ్మా తల్లి, ఏంటమ్మా ఈ అన్యాయం? నాకు ఇంతవరకు పెళ్లి కాకపోవడం ఏంటమ్మా? నేనేమన్నా బేదోండా, బిక్కోండా, అడుక్కుతుంటున్నానా? నాకు రాయలసీమ రామన్న చౌదరి గారి పొలం పక్కన 100 ఎకరాల పొలం ఉంది కదమ్మా. నాకు సరైన జోడించుడు తల్లి. అమ్మా తల్లి, పోతురాజుపాలెంలో నాకు పెద్ద మేడ ఉంది, డిబ్బి సవర్ల బంగారం ఉంది. అయినా కూడా నా భాష బాగోదని ఎవరు నన్ను మనవాటానికి రావడం లేదమ్మా. మొట్టమొదటిసారి నీ గుడికి వచ్చా, నాకు పెనువిట్టి దొరికేటట్టు చెయ్యి. అలాగ చేస్తే నీ డిప్పిలో 30 రూపాయలు వేస్తా. దెప్పియా 30? ఈ భాష ఏంటి తల్లి? నీ పేరేంటి? ఎంకమ్మ. ఎంకమ్మ? భగవంతుని ఇంత అందాన్నిచ్చి ఇంత దరిద్రమైన పేరు పెట్టాడేంటి? పేరుదేముంది, వెంకు అని పిలుచుకోవచ్చుగా. అది సరి, నీ పేరేంటి? నా పేరు అన్నవరం. ఏంటి నచ్చలేదా? వాంతొస్తున్నట్టుందా? ఇష్టం లేకపోతే అను అని పిలవచ్చు కదా. నాకు 100 ఎకరాల పొలం ఉంది తెలుసా? ఏంటి? నన్ను పెళ్లి చేసుకుంటావా? మంగళవారం నన్ను చూసుకోవడానికి పోతిరాజుపాలెంలో ఓ పెద్ద మేడ ఉంది కదా, అక్కడికి రా. మిగతా విషయాలు గుళ్ళో మాట్లాడుకుంటే ఏం బాగుంటది, అక్కడ మాట్లాడుకుందా. వస్తాను. దెబ్బి ముప్పి గొడుగు చెక్కబడగా వంగలేకపోతున్నావా? పనిచేసే పద్ధతి ఎవడరా నువ్వు? ఎవడరా నువ్వు? నిలబడ్డావు, నేను ఎవడో చెప్పు. ఓహో, చిన్నమ్మ గారిని చూడడానికి వచ్చారు. మీ కాబోయే అయ్యగారు. దండాలు బాబు, వెళ్ళండి. నువ్వురా. పెద్దయ్య గారు అమ్మగారు లేకుండా ఈ చూసుకోవడాలేంటో. కొంచెం ఎక్కువ చేస్తున్నట్టున్నావు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. వీడు కొంచెం చదివిచ్చాను, నెత్తిరెక్కుతున్నాడు. వీడి సంగతి తరువాత.
కాఫీ తెప్పిస్తాను. వద్దు. ఓ, కూర్చో. ఏంటా ఈ అమ్మాయి చూస్తే నోరూరుతుంది. ఊరాల్సింది నీకు కాదు బాబు, నాకు. వెన్నెప్పుడు పడవద్దు. ఒరే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నా. నాకు నోరూరుతుంది. కుర్చీలో కూర్చుంది. ఆ పిల్లని చూసి కాదు, కింద కూర్చుంది పని పిల్ల. దాన్ని చూసి ఏంటిది? నా మనసు పాలేరు మీదకి పోతుంది. ఏంటో. అయ్య గారిని ఏమైనా ప్రశ్నలు అడగండి అమ్మగారు. నేనా? పొద్దున్నే టిఫిన్ ఏం తీసుకుంటారు అని అమ్మగారు అడగమంటున్నారు. టిఫినియా? టిఫిన్ ఎవడు పెడతాడు మొక్క? పొద్దునే సర్దుకుడు లాగించేస్తాం. ఏంటి అలా అరిచారు? చచ్చిపోయిన మా అమ్మా నాన్న గుర్తొచ్చినప్పుడు అని అలుస్తా. అలాగా? మరి సర్ది కూడా అంటున్నారేంటి? ఆరోగ్యానికి చాలా మంచిదని ఈ మధ్య సర్ది కూడా అలవాటు చేస్తున్నారు కదా యజమాని. వెంకు, నీకు పొలం ఎంత ఉంది? పొలమా? ఆ ముప్పి. ముప్పయ్య. అమ్మాయి గారు ఏం చదువుకున్నారు? 3వ క్లాసు, 3rd స్టాండర్డ్. కలాస. అమ్మాయి గారు ఏంటి అలా మాట్లాడుతున్నారు? అది అచ్చ తెలుగు అంతరించిపోతుందని అలా మాట్లాడుతున్నాం. ఇంతకీ మా అమ్మగారు నచ్చిందా? నచ్చింది. ఒరే నాకు ఈ పని పిల్ల నచ్చింది. నాకు ముప్పి నచ్చింది. అయితే నువ్వు దాన్ని చూసుకో, నేను దీన్ని చూసుకుంటాను. చిరబాబు గారు, చిరబాబు గారు, అయ్యో బాబోయ్, చిరబాబు గారు కొంపలు మునిగిపోయారండి. లేవండి, లేవండి. ఏమైందిరా? మీరు అర్జెంట్గా బట్టలు తీసేయండి. నా బట్టలు తీసేస్తారు. నా బట్టలు ఉడతీయమంటున్నావు, నీ బట్టలు ఉడుతున్నావు, నీకేమైనా మతిపోయిందా? బతిపోవటం కదా మగడ. మన పెళ్లి చూపులకి వెళ్ళి కొమ్మలితో అమలుపు దాకా వచ్చారు. ఆ పిల్ల నన్ను చూసిందంటే నా పెళ్లి అయిపోద్ది. నా బట్టలు నువ్వు తీసుకొని నీ బట్టలు నాకు ఇచ్చేయి. నేను నీకు ఎప్పుడు పనుడిగా నటించడం నా పని. నేను ఎప్పుడు రా. నువ్వు పనివాడు అని తెలిసి ఆ అమ్మాయి నిన్ను ప్రేమించింది. యజమాని అని తెలిస్తే చచ్చినా ప్రేమించదు. నా మాట వినండి బాబు, విప్పను. నీకు దండం పెడతాను. విప్పను. అయితే వెళ్ళు. ఇంకా ఆగేమిటి వెళ్ళు. అయితే విప్పుతా, నువ్వు విప్పు. ఇప్పు. అరే ఎరకమ్మాయి. నిన్న నాదే, నేడు నాదే, రేపు నాదే, ఎల్లుండి కూడా నాదేలే. ఏట్రా కళ్ళు కనపట్టలేదా? కొవ్వెక్కిందా? చంపేస్తాను. కరెక్టే. అన్నవరం ఏంటి? ఏడ్చేవాడి కడం పక్క, ఆ. కొట్టేవాడి కుడి పక్క ఉండకూడదంటారు. నరుకుతా. వెళ్ళిపోతున్నారు. ఒరేయ్, నమస్కారం బాబు గారు. నమస్కారం అండి. రండి. ఏంట్రా అన్నవరం పూజిచ్చి నిలబడ్డావు? అరటిగా లోపల తీసుకురా. నేను తీసుకురానండి. ఏ నన్ను తీసుకెళ్ళమంటావా? మీరు తీసుకెళ్తారు చేత లోపల పెట్టుకుంటారు, మీ ఇష్టం. ఏమైందిరా నీకు? ఏమైందంటారేంటండి? లోపల నా గుండెలకు వచ్చిన ఎంకం ఉందండి. అది నన్ను ఎంత మోసం తెచ్చిందో తెలుసా అండి? అయ్యో, ఆ విషయం నేనే మర్చిపోయాను. ఒరే అన్నవరం, తమరు మాత్రం వెంకమ్మను మోసం చేయలే? నేనే మోసం చేశానమ్మా. అదేనమ్మా, 100 ఎకరాల పొలం ఉంది, 200 ఎకరాల పొలం ఉంది అని చెప్పావు కదా. అందుకని నోరు మూసుకుని లోపలికి వచ్చి వెంకమ్మ నాకంటే ముందు నువ్వు పెళ్లి చేసుకో. ఆ తర్వాత రుక్మిణి నేను పెళ్లి చేసుకుంటా. అరటిగా తీసుకురా. నేను రాను. మీరని చెప్పినా నేను రాను. రావా? రాను. అయితే రామన్న చౌదరి గారికి చెబుతా. అమ్మా, వద్దు వద్దయ్యో. అమ్మా తీసుకురా. నమస్కారం అండి. అమ్మా, 100 ఎకరాల ఆశావినని చెప్పినందుకు 30-70 అనే పిల్లని పరిచయం చేసి పెద్ద శిక్ష చేసావు తల్లి. తప్పైపోయిందమ్మా, క్షమించే తల్లి. ఈసారి అలా చేయను. మంచి పిల్లనిచ్చి పెళ్లి చేయమ్మా. అలాగేనా? ఆ!
తల్లి నాకింకా పెళ్లి కాలేదు తల్లి. 100 ఎకరాల మాగానే ఉంది, 50 ఎకరాల కొబ్బరి తోట ఉంది, కానీ పెళ్ళం లేదు. పెళ్లిళ్ళ సీజన్ అయిపోతోంది. మంచి పిల్లని చూపెట్టి పుణ్యం కట్టుకో తల్లి. నాకు కూడా పెళ్లి కాలేదు తల్లి. నేను నీకు పురాతన భక్తురాలిని కదా. 7 అంతస్తుల మేడనిచ్చావు, 7 వరాలు నగలిచ్చావు, కానీ మొగుడు లేడు. మొగుడు లేడా? తొలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా? పట్టు చీరా మలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా? సిలుకులాల్చి ఉంది. 7 అంతస్తుల మేడ. నేను నీకు నచ్చేనా 100 ఎకరాల ఆసామి? నువ్వు తప్ప ఎవ్వరూ నచ్చరు. వచ్చే మంగళవారం నా ఇంటికి ఒకసారి రండి, నన్ను చూసుకోడానికి. తొలి ప్రేమలు అంత తడిచిపోయావా? తడిసి ముద్దయిపోయాను. ఎంత? 30. ఇదెంత? 70. అంతే కదా. ఇప్పుడు నువ్వు తొలి ప్రేమలో పడ్డావే, నా దగ్గరికి వెళ్ళి ఇది 30 ఇది 70 అని చెప్తే దాన్ని చేసుకో. అలాగే. ఆ, ఏ తొలి ప్రేమ వెళ్ళు నాకు చేసుకోరా. 30 70. ఏ తొలి ప్రేమ టింగ్. ఇదెంత చెప్పు. ఇదేంటి ఇది? టింగ్ 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 మో. ఇదెంత? ఇదంతా ఎందుకండి? ఎందుకంటే ఇదెంతో నువ్వు చెప్తేనే మన పెళ్లి. అందుకు చెప్పు. అది అది ముప్పి, అది డెప్పి. ఒరే గుంటనక వస్తున్నాను, ఉంటారే. అచి సాచినోడా, నాకు వచ్చిన సంబంధాన్ని చెడగొడతావా? అంటే బాగా అవసరం. నన్నే కొడతావా? అమ్మా నన్నే కొడతావా? అమ్మా చూడు, నువ్వు చేసింది తప్పో నేను చేసింది తప్పో మా చిన్నమ్మ గారిని అడుగుతాను. ఈ విషయం మా చెన్నై గారిని చెప్తానే. అచిబా లే. పాలయ్యే. నీ పాసి మొహానికి పాలు కూడానా? సగం నేను తాగి సగం పిల్లికి పెట్టా. ఇందులో కాస్త ఎంత మంది కూడా కలుపుకోపోయావా? తేడా విరగడేది. అసలు నిన్ను అనుకోని ప్రయత్నం లేదే. నిన్ను నాకు కట్టబెట్టిన మా చెన్నై గారిని అనాలి. నేను కూడా మా చిన్నమ్మ గారు బలవంతం చేస్తేనే నిన్న చేసుకున్నాను రా సచ్చినోడా. అయ్యో ఎంత పోసు కొట్టావయ్యా. 100 ఎకరాలు ఎగసాయ అన్నావు. నువ్వు సర్ది కూడా అన్నప్పుడే నేను తెలుసుకోవాల్సింది. నీ కాడగానా? నువ్వు తక్కువ చేసావే. నువ్వు తక్కువ చేసావా? 30 70 అన్నప్పుడు నేను అర్థం చేసుకోవాల్సిందే. పట్టు చీర కట్టి మీ అమ్మాయి గారి నగలన్నీ దిగేసి సిగ్గుపడుతూ వచ్చి ఇలా కూర్చున్నావే. అసలు నీ దగ్గర ఏం ఆస్తుందని నేను చూసి. ఎందుకు అరుస్తున్నావు? అమ్మో అన్నవరం తగ్గు తగ్గు. అన్నవరం తగ్గు తగ్గు. అయ్యా 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 అయ్యా. ఎక్స్క్యూజ్ మీ, ఎవడది? మీ నెంబర్లు ఎంత? నువ్వు టీసీవా? ప్యాసింజర్ ని. మేము ప్యాసెంజర్లమే. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. వాట్స్ యువర్ సీట్ నెంబర్? మా సీట్ నెంబర్ తో నీకేంటే పని? అరే ఆ సీట్ నాదండి. రా కూర్చో. రా. కూర్చోరా. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, సిఇఓ సోనిక్ సొల్యూషన్. ఐఎమ్ వెంకీ, సీతంపేట ఫ్రమ్ వైజాగ్. సార్ నేను క్యాజువల్ గా అడుగుతున్నాను, మీ బెర్త్ నెంబర్లు ఎంత అండి? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి? టీసీ గారు మేము డిసైడ్ చేసుకున్నాక ఇస్తానన్నాడు. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. సరే ఎవడ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చున్నావు? లే లే అడుగు కనిపిస్తావా? వచ్చి కూర్చుంటా. పక్కమా పక్కరా. ఎందుకే అరుస్తావు? మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి, అందువల్ల లేట్ అయింది. సార్ మీకు రిజర్వేషన్ ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. బాగా చెప్పారు. ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? 20 days బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్. నేను చాలా ప్లాన్డ్ గా ఉంటానండి. అక్కడ పడితే అక్కడ కూర్చోను. బై ది వే, నా గురించి పరిచయం లేదు కదా. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. ఐఎమ్ బొక్క సుబ్బారావు, షాతిక బొక్క. అరే వెంకీ, అరే అక్కడ భలే ఆంటీ ఉందిరా, మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదనరా. ఏ నసగాలతో మనకేంటి అనవసరంగా. నేను రాను రా, మీరు వెళ్ళండి రా. తన ఎనీ టైం వచ్చేవచ్చు. అబ్బా
డాడీ నాకు కొని పెట్టలేదు కూల్ డ్రింక్ లో విష పదార్థాలు ఉన్నాయంటే విరిచావే. అది నేనేం మమ్మీ కోక్ మమ్మీ నాకు ఆ కోక్ కావాలి. వద్దు బాబు, మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్, దీంట్లో విషయం ఉంది. మరి మీరెందుకు తాగుతున్నారు? పసిపిల్లాడు అడుగుతుంటే ఎదబంకలు చెప్తారా? ఇవ్వండి. ఏయ్! పిల్లోడి నోటి దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా? మీరు మనుషులా రాక్షసులా? తాగితే వాడు రాక్షసుడు అవుతాడండి. ఏయ్! తినడానికి ఏమైనా ఉందా? ఇదిగోండి సార్. ఛీ! కారంగా మాంసం. అది లేయండి. మీరు నేనా? నేను ఎవరు మీ తర్వాత తెలుస్తుంది. అయ్యో కంగారు పడకండి, ప్రస్తుతం మీ తోటి ప్రయాణకండి. అలాగే తెలియండి. ఏం చెప్తాను. రండి బైక్ రండి. ఎక్స్క్యూజ్ మీ, నా బ్యాగ్. మీ బెత్ నెంబర్ ఎంతండి? 52. రండి 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 రండి. బొక్క గారు కాల్ తీయండి. అరే మీ నంబర్ ఏమన్నారు? 52. రండి. ఏమ్మా ఇంగ్లీష్ లో మాట్లాడడం కాదు, నీ సీట్లో కూర్చో. ఎలా రండి, మీరు రండి రండి రండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. యా. చూశారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు. ఏడు సైడు ఈడెదవని ఆవిడ తెలియదేంటి? మారే సార్ గోదావరి ఈరోజే బయలుదేరుతున్నాం. S7 బర్త్ నెంబర్స్ 52, 53. అయ్యో, ట్రైన్ స్టార్ట్ అయింది. నాన్నగారు ఇంకా రాలేదు. ఏంటి అంకుల్ ఇంకా రాలేదా? కంగారు పడకండి, ఇలాంటప్పుడు షార్ప్గా ఆలోచించండి. ఒక్క నిమిషం. నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా? ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. నేను అడిగింది అది కాదమ్మా, ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని. 52 శ్రావణి, 53 ప్రసాదరావు అంటే మామగారు అనమాట. రండి సార్ రండి రండి, ఇలా పెట్టి లేండి. రండి రండి రండి, చేయలేండి చేయలేండి. రండి రండి లోపలికి రండి. రండి సార్ రండి, కాల్ తీయండి తీయండి. ప్యాసింజరా పోట్రా. రండి జరగమ్మా జరగా, కూర్చోండి. ఏం పర్వాలేదు, అంతా మన మంచికి. థ్యాంక్ యూ. మీ గురించి శ్రావణి గారు చాలా కంగారు పడ్డారండి. నీకు మా అమ్మాయి తెలుసా? లేదు, కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు. అరే నా పేరు కూడా తెలుసు. కంగారు పడకండి, చాట్ లో చూశాను. ఎవరు ఎవరు ఇక్కడ చైన్ లాగింది? ఇదిగో ఇతనే. దిస్ గాయ్. గాయకి అని అంటే గోప్ పగిలిపోతుంది నీకు. నువ్వా చైన్ లాగింది? నిన్ను నమ్మి. షిట్. నాగరాజు గారు, నేనేదో మీ పెళ్ళ మెళ్ళ గురిసిలాగినట్టు ఫీల్ అవుతారేంటండి? ఆ పెద్దని బయట ఉండిపోయాడు కాబట్టి చైన్ లాగాల్సి వచ్చింది సార్. సార్, మా నాన్న కోసమే చైన్ లాగారు. ఎవరి కోసం చైన్ లాగినా ఫైన్ కట్టాల్సింది, లేకుంటే నేను కట్టాల్సి వస్తుంది. అది కాదు సార్. శ్రావణి గారు ఏదో షార్ప్ గా ఆలోచించి నేను లాగేశాను. నేను కడతాను కదా, నేను కడతాను. నేను కడతాను సార్. మీరెందుకంటే కంగారు పడతారు? కడతా అన్నాడుగా, కట్టమండి. ఒక్క గారు ప్లీజ్. అది కాదండి పాప. నువ్వు ఊరుకోమ్మా. పాపం పాపం అంటావంటే ఇప్పుడు చైన్ లాగాడు, రాత్రి మెళ్ళ గొలుసులు అవుతాడు. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఎవరు రెస్పాన్సిబిలిటీ? నా వల్ల ఎవరు నష్టపోకూడదు నాగరాజు గారు, తీసుకోండి. డ్యూటీ కోసం తప్పదు మై డియర్ ఫ్యాన్, తప్పదు. కావాలి. అలా అలర్ చేయకూడదు. ఇది దాగకూడదమ్మా. డాడీ కొని ఇచ్చారు కదా, దాగు. ట్రైన్ లో పక్కన వాళ్ళు ఇచ్చి దాగకూడదమ్మా. చూడండి సార్, మా కూడా తాగేస్తా. అరే పోరాడు అడుగుతారు కదా, పోయిరా. అదిగా సార్, ఇదే కావాలన్నాడు. వాళ్ళ నానిచ్చింది తాగొచ్చుగా. ఇదే తాగు. నాకు ఆ కూల్ డ్రింకే కావాలి. ఓ పని చేయి, ఈ బాటిల్ లీడ పెట్టు. ఈ బాటిల్ అది చిన్నపిల్లలు తాగకూడదు. చిన్నపిల్లలు తాగుతా. ఏం రో ఇది? అరే అది చూడండి. అదే పలాతిలే. ఇంత స్ట్రాంగ్ కూడా కలిపి వీడే కలిపాడు సార్. ఇద్దరే మధ్య మధ్యలో వచ్చి తాగుతా. మొత్తం మొత్తం అయిపోగొట్టిరనుకో, కిందికి నేడుతా. అలాగే సార్, వాడి సంగతి ప్లీజ్. అరే నువ్వు గద్ద తాగు. ఇదే కావాలి. నమస్తే శ్రావణి, నాకు కాస్త తలెప్పిగా ఉంది, పడుకుంటా. అబ్బాయికి ఎక్కండి.
దట్స్ మై బెడ్. పెట్టలేదు గెట్టలేదు ఉండవమ్మా పెద్దని పడుకుంటున్నాడు కదా మీ బ్యాగ్ ఎక్కండి ఆ బ్యాగ్ ఇలాండి ఇట్స్ ఓకే. బ్యాగ్ అని చెప్తాను నేను దాచి పెడతాను లేవండి. పర్లేదు ఉండి. ఆ బ్యాగ్ తగ్గింది పెట్టుకుని పడుకోండి బాత్రూమ్ కని ఇంకా రాలేదు. రేయ్, అప్పుడు మొదలు పెట్టేశారా సర్లే మీ అందరికీ శుభవార్తరా అమ్మ వచ్చేసింది నా కాబోయే జీవిత భాగ్యస్వామిరా పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది మన చూసి వైజాగ్ నవ్వింది నవ్వుకి నాన్న అర్థాలు చెప్తాడు. ఓర్ మోయ్ చౌదరి గారు ఏం చెప్పారా మన టోబీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయనరా పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులేవా అంతా గ్రహ బలం రా మీరు తలో చేయి వేస్తే నేను ఇంటివాడిని అయిపోతాను రా సర్లేరా నేం చేయాలి చెప్పు. ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనకాల ఉన్న ఎమోషన్ ని గుర్తించండి రా అలాగేరా నువ్వు ఇంటివాడు పోతా అంటే దానికంటే సంతోషం ఉందిరా మాకు. థ్యాంక్స్ రా బుజ్జి ఫోన్ అయినా మరి ఇదే కోఆపరేషన్ అంటే హలో గురూజీ అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది అందాల రైస్ వచ్చేసింది అప్పుడే సంబరపడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు గురూజీ ఆందోళన పడక ఉపాయం ఆలోచించు అందాల రాశి నీ వశమవుతుంది అలాగే గురూజీ ఏంటంటే మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడంట్రా అరే అక్కడ బెర్తాను ఖాళీగా ఉందా? 49 ఖాళీగా ఉందిరా దాంట్లోనే కూర్చున్నాను నేను పది చెప్తా. దేనికి 49 రాహుల్ రాహు కాదు రాహుల్ మే 25 నెక్స్ట్ స్టేషన్ లో జాయిన్ అవుతున్నాడు. అయ్య బాబాయ్ చూసారా పేర్లు కూడా కలిసిపోయినాయి ఇప్పుడు ఎలా రా నువ్వేం టెన్షన్ పడకరా మేము ఉన్నాగా రా మీరు చూసుకున్నా కదా స్టేషన్ అంతా ఖాళీగా ఉంది. ఏం అరే సూరిబాబు అక్కడ ఎవడో ఉన్నాడు రా ఓ అక్కడ ఉన్నారా? అరే వీడి రాహుల్ అనుకుంటాను రా ఏడు సైడ్ ఏదో ఈడేం చేస్తాడరా ఎర్ర రాహు ఇన్సర్ట్ వేసుకుని వస్తావా? రారా. ఏమండి ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అనా? కాదండి విశాఖ. ఓహో థ్యాంక్ యూ అండి. అలాగే సూరిబాబు ఐ లవ్ యు రా జాన్ గ్రీషం జాన్ గ్రీషం నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి అవునండి. మీకు ప్రాణం అండి ఆ నవెల్స్ లో మీకు బాగా ఇష్టమైంది ఏది? ఒక్క నిమిషం అండి ఎక్కడికి రా? నేనే నీ బతుక్కి తెలుగు సరిగా రాదు ఇంగ్లీష్ నవల్స్ అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో లేకపోతే నేను నా చౌదరి గారు కూడా క్షమించరు ఈ చదువు నీకు పెళ్ళి అవుదాం ఎలా వచ్చేసా కంగారు పడగండి. ఎవరు నువ్వు? అది నీకు అనవసరం. నేను ఆడుతాను వాడుతాను. లేటెస్ట్ స్టార్ట్ తెలుసా మనసా సా సారీగా మే పదని సే కమాన్ మాదేయో సే. రేయ్ ఎవడ్రా నువ్వు దారి తప్పని ఏను పిల్ల ఉన్నావు? ఓయ్ ఏంట్రా ఏడుగా గిడుగంట నా సంగతి నీకు తెలీదు. నరికేస్తా. ఏ ఊరు మీది? రేయ్ ఏయ్ రేయా రేయా ఏడుగంటవా ఏడుగంటవా సారీ సార్ సూపర్ రైడ్. చీ 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 చీ. చిన్న పిల్లాడు పెద్దవాళ్ళంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు. మీరెందుకు నవ్వుతున్నారు? అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. మీకు అసహాయం నాకు పరమ ఎలర్జీ చూసారా ఈ కోయిన్ సైడ్ మన ఇద్దరు మనసుతో ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను కానీ పళ్ళేతో ఒక మాట అన్ను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు వాడి బిల్డప్ను ఉమ్మేసినా పట్టించుకోట. ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి. గజాల గారు ఆకలేస్తోంది కిందకెళ్ళి తిట్టడానికి ఏమైనా తెచ్చుకుందామంటారా? మనం ఎందుకంటే వెళ్తాం నేను మేనేజ్ చేస్తాను కదా. ఓకే. రేయా ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి? ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం మొహాన్ని ఉమ్మేసిన సరే తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు అంటే ఇదంతా అబద్ధం అనమాట. అమ్మాయి ముందు బిళ్ళప్ప అబ్బే కాదండి నిజమే బయటకు వెళ్ళాను బట్రాబో ఏ పట్టుకురమ్మంటారు ఏదో తీసుకురా బాగుంటుంది తింటా లేదా మొహన్ కొడతాం. మరి డబ్బులు ఏమిటి? చిన్న పెద్ద లేకుండా డబ్బులు అడుగుతున్నావు ఏమిటి? వెళ్ళి పట్టరావయ్యా. వెళ్ళేదో బట్రా వెళ్ళు. పదరా బుజ్జి ఒరే బుజ్జి చిప్స్ తీసుకోరా ఎలా ఇస్తావా? రూపాయలు కోట్ సార్. 2 రూపాయలు చేసేవా? సరే తీసుకోండి. లే ఏంట్రా గజాల గారు రెచ్చిపోతున్నాడు ఏంటి? ఏదో ఏదంటే మనకి ఎందుకురా ఆ అమ్మాయికి నేను తెగ నచ్చాను అరే బుజ్జి డబ్బులు ఇచ్చేసి వచ్చారా?
థ్యాంక్ యూ సార్. ఇదిగోండి సార్. ఏంట్రా దోరబడి జాంకాయలు బంగాళదుంప చిప్స్ అండి. అంటే జామకాయలు చిప్స్ తినే వాళ్ళ కనపడుతున్నా నీకు? ఏ జీడిపప్పు కనపడలేదా నీకు? లేవు సార్ అక్కడ. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్. సాఫ్ట్ గా ఉంటే ఏదైనా పడిపోతుంది సార్. కంప్యూటర్ గురించి ఏం తెలుసా నీకు? టికెట్ లేకుండా రైలు ఎక్కడ అనుకున్నావా? నీ ఏదో తెలితే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. గజాల గారు కంట్రోల్ ఎవరు సార్? అది కాదు బొక్కాజీ. అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్? శ్రావణి గారు మీరు చికెన్ తింటారండి? నో థ్యాంక్స్, నేను చికెన్ తిన్నా. వదిన వేస్తే వెంకి పొన్ను నువ్వు తినరా, తర్వాత మొత్తం తినేసా ఉంటాం. కొత్తగా అడుగుతారేంట్రా? నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నానా? ఎద్దావా. అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి అబ్బబ్బబ్బే, నా వల్ల కాదు బాబు. పచ్చి తింటే బాగుంటది కదా. మీరు నాన్ వెజ్ తినరా? నా వల్ల కాదండి. నాకెందుకో కోళ్ళని చూస్తే నా చెల్లెళ్ళలాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి. ఆ మాటకొస్తే వెస్టిరియన్ తినాలని నాకు మనసు ఒప్పదండి. తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది. అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే అయితే వద్దా? వద్దని చెప్పాను కదా.